అందరికీ శుభోదయం. సో యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అంటే పిల్లవాళ్ళని ఎంతసేపు స్కూల్కి ట్యూషన్స్కే కాకుండా వాళ్ళని గ్రౌండ్ నేచర్లో తిప్పండి. ఎప్పుడైతే మనం నేచర్లో తిరుగుతామో నేచర్తో మనం నేచర్లో ఒక పార్ట్ అయిపోతామో ద అటాచ్మెంట్ పెట్టిన నేచర్ అండ్ దట్ ఈస్ దట్ ఈస్ యూనివర్సల్ అటాచ్మెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు చెట్లతో టచ్ చేయడం, చెప్పులు తీసేసి నడవడం, ఇలా ప్రతి ఒక్కటి చేయడం వల్ల మనలో తెలియని కాన్ఫిడెన్స్, మన బ్రెయిన్ ఫంక్షనింగు, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా ప్రాక్టికల్గా యాక్చువల్గా నాకు అవి చెప్పడానికి సైంటిఫిక్గా చెప్పడం రావడం లేదు. బట్ మీరు ఒక్కసారి యూట్యూబ్ వెళ్ళేసి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వితౌట్ అంటే చెప్పల్స్ తీసేసి మనము మదర్ ఎర్త్ పైన నడవడం వల్ల మనకి ఎటువంటి యూజెస్ ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి గూగుల్ చేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు గ్రౌండ్లో ఒక్కసారి మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి మీరు ఇక్కడ గ్రౌండ్ చూస్తున్నారు కదా, అదే గ్రౌండ్లో నేను ప్రతిరోజు చెప్పులు లేకుండా నా ఎక్సర్సైజు, సూర్య నమస్కారము ఎక్సర్సైజ్ మీరు నా స్టేటస్లో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. నేను డైలీ రెగ్యులర్గా పోస్ట్ చేసేది అలా ప్రతి ఒక్కటి నేను వితౌట్ చెప్పల్స్, వితౌట్ షూస్. జాగింగ్ అంటారు కానీ షూస్ వేసుకొని ఎంత జాగింగ్ చేసినా నో యూజ్ అండి. ఇప్పుడు మన పాదం ఉంది కదా, పాదానికి నర్వ్స్, ప్రతి ఒక్క బాడీ పార్ట్ నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆక్యుపెంచర్ అంటారు కదా. ఆక్యుపెంచర్ ఏంటి, అక్కడ నర్వ్స్ని కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఆక్యుపెంచర్ చేస్తే మనకు దాని యొక్క ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అలాగే మనం ఎప్పుడైతే మనము వితౌట్ ఎనీథింగ్, వితౌట్ చెప్పుల్స్ మనం అలా నడవడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇలా నేచర్లో మనం ఇలా ఉండడం వల్ల వీ కెన్ డూ మెనీ మిరాకిల్స్. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల అలాగే నేచర్లో మనం నేచర్లో టైం స్పెండ్ చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎవరైతే పిల్లవాళ్ళు ఉన్నారో నాకైతే చాలా బాధేస్తుంది వాళ్ళని చూస్తే. ఎంతసేపు మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ట్యూషన్కి వెళ్ళడము, ట్యూషన్ నుంచి రాగానే మళ్ళీ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ట్యూషన్కి. వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటున్నారు, ఎప్పుడు వాళ్ళు ఏమి తింటున్నారు. కొంతమంది నేను నా రిలేటివ్స్లో చూస్తుంటాను, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళి వస్తారు, వానికి నిద్రపోతా తిన్నాం అంటే పనుకోవడం. అలా అయిపోయిందండి డైలీ లైఫ్ స్టైల్ పిల్లవాళ్ళది. మళ్ళీ చెప్తున్నాను, నేచర్తో టైం స్పెండ్ చేయండి. సో దిస్ ఇస్ రబల్ గాని సైనింగ్ ఆఫ్. జై హింద్.